గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే మహిళలు బొట్టు బిళ్ళలు పెట్టుకుంటూ ఉన్నారు. పురుషులు అసలు కుంకుమ పెట్టుకోవడమే మర్చిపోయారు. అంటే దాని యొక్క విశిష్టత తెలవకపోవడమా, అంటే బిజీ షెడ్యూల్లో ఉండి స్నానం ఆచరించుకొని హడావుడిగా ఉద్యోగాలు వ్యాపారాల కోసం వెళ్ళడం వల్ల అటువైపు వారికి దృష్టి ఉండటం లేదా? కానీ పండుగల సమయంలో మాత్రం తప్పకుండా ఆలయానికి వెళ్ళినట్టయితే వారు బొట్టు పెట్టుకుంటారు, తిలకాన్ని పెట్టుకుంటూ ఉంటారు. కానీ రోజువారీగా బొట్టు ఎందుకు పెట్టుకోవడం లేదు అంటే దాని గురించి తెలిసినప్పుడు తప్పకుండా మనం ధరించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు మన అంశం తిలకం యొక్క ప్రాధాన్యత, దానివల్ల ఒనగూరేటువంటి ప్రయోజనాలు ఏమిటో మనం సుప్రభాతం యూట్యూబ్ ధార్మిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు విందాం. తిలకం అనేది నుదుటి భాగంలో మనం ధరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎందుకు ధరించాలి? ఇది ఎవరికైనా సహజంగా వచ్చేటువంటి ప్రశ్న. బ్రహ్మదేవుడు ఇక్కడ కొలువై ఉంటాడు. అందుకే ఇక్కడ బ్రహ్మస్థానమైనటువంటి ఈ ప్రాంతంలో రెండు కనుబొమ్మల మధ్యలో మనం తిలకం ధరించినట్టయితే ఒక రకమైన శక్తి మనకు ఉద్భవిస్తుంది, మనలో ఒక శక్తి కలుగుతుంది. రెండవది, ఈ ప్రాంతంలో బ్రహ్మస్థానమైనటువంటి ఈ ప్రాంతంలో సూర్యకిరణాలు సోకకూడదు అనేది ఉంది. అనారోగ్యం పాలవుతారు కాబట్టి ఆ బ్రహ్మస్థానంలో సూర్యకిరణాలు పడకూడదు అన్నప్పుడు మనం తిలకం పెట్టుకోవడం వల్ల అక్కడ సూర్యకిరణాలు పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ బ్రహ్మస్థానాన్ని తర్వాత మనము ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ప్రతి మొత్తం శరీర భాగం, మానవ శరీర భాగంలో దేవతా స్వరూపం, మన శరీరమే ఒక దేవతా స్వరూపం. అన్ని దేవుళ్ళు ఉంటారు. బ్రహ్మస్థానమే చాలా విశేషమైనటువంటిది, ఆడవారికైనా మగవారికైనా. దీన్ని ధరించడం వల్ల అనేకమైనటువంటి లాభాలు, భగవత్ కృప కటాక్షాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా హృదయస్థానంలో గోచరించినటువంటి అనాహత చక్రం ఉంటుంది హృదయస్థానంలో. ఇక్కడ కూడా మనము చాలామందిని మనం చూస్తూ ఉంటాం, వేద పండితులు వాళ్ళు హృదయస్థానంలో కూడా వారు భస్వాన్ని కానివ్వండి, గంధాన్ని కానివ్వండి, తిలకం కానివ్వండి ధరిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ హృదయస్థానంలో కూడా ఒక స్వరూపం, భగవత్ స్వరూపం మన శరీరంలో ఉంది కాబట్టి ఇక్కడ రెండు చోట్ల కూడా వారు అలంకరణ చేసుకునేటప్పుడు తిలకం అనేది పెట్టుకుంటూ ఉంటారు. ఈ యొక్క తిలకం అనేది ఆడవారికి అత్యంత విశేషమైనటువంటిది. తిలకం ధరించడం వల్ల వాళ్ళు సాక్షాత్తు ఆ మహాతల్లి దేవి దుర్గా భవాని అనుగ్రహం, అంటే లక్ష్మి, మనం తిలకం ఇవన్నీ పెట్టుకున్నట్టయితే మనం అంటుంటాం సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉన్నావు అని. తిలకం లేనట్టయితే ఆ యొక్క అవతారం, ఆ మనిషి రూపానికే విలువ అంటూ ఉండదు. తిలకం ధరించడం వల్ల ఇది మనకు గుజరాత్ ఆ ప్రాంతాల్లో తిలకానికి ఎంత విలువ ఉందో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉత్తరాదిలో చూసుకున్నట్టయితే మహిళలు చాలా విలువనిస్తారు తిలకానికి. వారు పాపల్లో కూడా తిలకం ధరిస్తారు. అంటే తిలకానికి ఉన్నటువంటి గొప్పతనం అది. సాంప్రదాయబద్ధంగా రకరకాలుగా ఉన్నటువంటి మన బ్రాహ్మణులే కానివ్వండి, మిగతా జాతుల్లో కానివ్వండి, రకరకాలుగా ఈ యొక్క తిలకాన్ని మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ధరిస్తూ ఉంటారు. బ్రాహ్మణుడేమో భస్వానికి విలువ ఇస్తుంటాడు, ఎక్కువగా భస్వధారణ చేస్తూ ఉంటారు బ్రాహ్మణులు. ఆ మధ్యలో ఈ స్థానంలో బ్రహ్మస్థానం అన్నాం కదా, ఆ బ్రహ్మస్థానంలో గంధం కుంకుమ ధరిస్తూ ఉంటారు బ్రాహ్మణోత్తములు. ఎక్కువగా వారు భస్వానికే ఎక్కువగా వాళ్ళు ఇస్తూ ఉంటారు. క్షత్రియానికి వెళ్ళినట్టయితే, క్షత్రియులను మనం గమనించినట్టయితే వారు పెట్టుకునేటువంటి తిలకం ఎర్రనేటువంటి కుంకుమ. క్షత్రియులు వాళ్ళ యొక్క, క్షత్రియ అంటేనే యుద్ధం చేసేటువంటి వాళ్ళు, వాళ్ళ వీరత్వాన్ని చూపించేది క్షత్రియుల్లో ఎక్కువగా ఎర్రటి కుంకుమను ధరించే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు
వీరత్వానికి చిహ్నంగా మనం భావిస్తూ ఉంటాం. అదేవిధంగా వర్తక వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు, సంపదలను వృద్ధి చేసుకునేటువంటి వైశ్యులు కూడా కేసరిని ధరిస్తూ ఉంటారు. నుదుటి భాగంలో కేసరిని వాళ్ళు ధరిస్తారు వైశ్యులు. అంటే ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఇది. శూద్రుల వరకు వెళ్ళినట్టయితే నల్లని భస్మాన్ని వాళ్ళు కస్తూరిని, భస్మం లేక కస్తూరిని ధరిస్తూ ఉంటారు. అంటే మనము బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర అంటే 4గా విభజించినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి అలంకరణలో వారికి ఈ భస్వాలు కానివ్వండి, ఈ కుంకుమ కానివ్వండి, ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. రెండోది, మనము దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళని గమనిస్తూ ఉంటాం. దేవి నవరాత్రోత్సవ కార్యక్రమాల్లో భగవంతునికి అతి దగ్గరగా ఉండడానికి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది చందనం, కుంకుమ భగవతు ప్రసాదంగా భావిస్తూ ఆ కుంకుమను కూడా విభూతి కానివ్వండి, లేకుంటే కుంకుమ కానివ్వండి, భస్వం కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రసాదంగా భావించి నాలుకపై వేసుకొని ధరించే అవకాశాలు ఉంటాయి. రెండోది, శివస్వరూపమైనటువంటి శివునికి అత్యంత ప్రీతికరం భస్వం. ఆ భస్వాన్ని స్వామికి అలంకరణ చేసిన తర్వాతనే నుదుటి భాగంలో పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అదే ప్రసాదంగా స్వీకరించే అవకాశాలు ఉంటాయి. నుదుటి భాగాన్ని ఆజ్ఞాచక్రంగా కూడా మనం భావిస్తూ ఉంటాం. ఇక్కడ తిలకం దిద్దుకోవడం వల్ల వాటిలో ఉన్నటువంటి ప్రవర్తన మొత్తం కూడా మారి సత్ప్రవర్తనగా మారే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మనసంతా కూడా భక్తి భావం వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. జ్ఞాపక శక్తి అద్భుతంగా ఉండే అవకాశం ఉంటాయి. చూసారా, నుదుటి భాగంలో కుంకుమ పెట్టుకోవడం వల్ల, తిలకం పెట్టుకోవడం వల్ల ఎంత అద్భుతమైనటువంటి శక్తులు మనకు వస్తాయి. అంటే తాత్వికమైనటువంటి తత్వం రావడం వల్ల ఆ తాత్వికమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి భగవత్ సేవ కోసం, భగవద్ నామస్మరణ కోసం వెళ్తూ ఉంటాడు. అదేవిధంగా ఎవరు ఏమన్నా కూడా వారు సాత్వికమైన మాటలతో, మంచి మాటలతో ఎదుటివాడు శత్రువైనా సరే వారు కరచాలనం చేసి వెళ్ళేంతగా మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నుదిటి భాగంలో ఆజ్ఞాచక్రంలో ధరించడం వల్ల, అంటే కుంకుమ, విలేపనం, తిలకం ధరించడం వల్ల గొప్పనైనటువంటి శక్తులు మనకు వస్తూ ఉంటాయి. ఇది చాలా వాస్తవమైనటువంటి విషయం. అదేవిధంగా దుష్ట శక్తుల నుండి రక్షణ కలిగే అవకాశాలు ఉంటాయి. కుంకుమ వల్ల దుష్ట శక్తులు, ఒక చిన్న ఉదాహరణ మనం చూసినట్టయితే, తిలకం దిద్దనే వాడిని చూసినట్టయితే ఏమనిపిస్తుంది? ఎంచక్క తిలకం దిద్దినటువంటి వాడు మనకు ఎదురుగా కనిపిస్తే మనం ఏదైనా అనాలి అనుకున్నప్పుడు ఆ తిలకం దిద్దిన వ్యక్తిని చూసి ఏమీ అనలేనటువంటి విధంగా తయారవుతుంది. అంటే ఆ ఎదుటి వ్యక్తికి ఎంత శక్తి ఉంది ఆ తిలకం దిద్దడం వల్ల.